నేను మీ హరితేజ. ఈ పోస్టర్, ఈ హడావిడి ఇదంతా తెలుస్తూనే ఉన్నట్టుంది, కానీ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ ఐ గాట్ ఎలిమినేటెడ్ సీజన్ 8 నుంచి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతుంది గౌతమ్తోనే. ఓకే, హియర్స్ గౌతమ్. హాయ్ గౌతమ్. హాయ్ శ్వేత. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోలో బాయ్ టుడే, విచ్ హీ ఈజ్ నాట్ యాక్చువల్లీ. హీ విల్ సే వన్ థింగ్ అండ్ హీ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ నుంచే మొదలెడదాం. సోలో బాయ్ అంటారండి మీరు. ట్రైలర్లో ఏమో ఇద్దరు అమ్మాయిలతో ఉన్నారు, ఆ ఇంట్లోనేమో ఏబీసీ అంటారు. ఏంటి, వాట్ ఈస్ ద యాక్చువల్ యాపిల్ జ్యూస్ చెప్పండి. యాపిల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఏం లేదు. సోలో బాయ్ యాక్చువల్లీ ఎందుకు సోలో బాయ్ అని ఫిల్మ్ టైటిల్ పెట్టి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అన్నది సినిమాలోనే చూడాలి. సో కొంచెం ఏదైనా లింక్. మీరైతే సోలో బాయ్. నేనైతే సోలో బాయ్. ఎనీ కామెంట్స్ అబౌట్ దాట్? Can I be honest in this? You have to be honest. Be honest. Honest ఏంటి, నిజంగా సోలో బాయ్ అని చెప్పు. అరే తను చెప్తుంది మ్యానిపులేట్ No చేస్తున్నా. solo boy. He has many Many female fans around. Female fans. That he has. And what about this పంచా అండి? మీరు ఏమైనా నామినేషన్ ప్రక్రియ కోసం వచ్చారా? నేను నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన, నేను నామినేట్ చేస్తాను నన్ను ఎలా అనుకున్నావు చెప్పు నువ్వు శ్రీదేవి. నేను వచ్చింది కూడా నువ్వు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకే బాబు. ఇట్లు గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ చూడండి, వినండి. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు నాకు కృతజ్ఞత లేదన్నారు. నేను బయటకు వచ్చేసిన అప్పటికే, లోపల ఏదైనా చేద్దామన్నా కూడా నాకు కుదరలేదు. సో ఇప్పుడు నాకు కృతజ్ఞత తీర్చుకుంటున్నా. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఓకే, నువ్వు ఇచ్చినావు, నేను చేస్తున్నా ఇంటర్వ్యూ. సంబంధం లేదంటే నేను ఇంటర్వ్యూలు చేస్తుంటే నువ్వు సినిమాలు చేస్తుంటే నేను సినిమాలు చేయొద్దా? కలిసి యాక్ట్ చేద్దాం. దెన్ ఫైన్. సో July 4th ఇట్ ఈస్ దగ్గరికి వచ్చేసింది. ఐఎమ్ షూర్ యూ గైజ్ ఆర్ వెరీ బిజీ ప్రమోషన్స్లో, సినిమా గురించి. అండ్ ఐ థింక్ చాలా కష్టపడ్డావు కదా సినిమా కోసం. చాలా కష్టపడ్డా. ఐ కెన్ సీ దట్. అండ్ షూట్ కూడా మీరు చాలా లాంగ్ టైం నుంచి చేస్తున్నట్టున్నారు. అంటే లాంగ్ టైం అంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత లైక్ ప్రాపర్గా స్టార్ట్ అయింది. సో టైం పట్టడం అంటే ఆబ్వియస్లీ చిన్న సినిమాకి తెలిసిన కష్టాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ గో త్రూ అయ్యి చాలా మంచి ప్రోడక్ట్ తో వచ్చినాము. ఏం కష్టాలు అవి? మిడిల్ క్లాస్ కష్టాలేనా ట్రైలర్లో చెప్పినట్టు? వాట్ లైక్ రియల్ లైఫ్లో మీరు మిడిల్ క్లాసా అండి? అంటే ఒక 80% లైక్ మిడిల్ క్లాస్. ఇప్పుడు కొంచెము లైక్ బెటర్ అవుతుంది సిచ్యువేషన్. ఎదుగుతున్నారు జీ. నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడంతో లక్ కలిసి వచ్చినట్టు. లేడీ లక్. So that has a different following altogether for his lady's luck. So what do you feel, lucky lady, to work with him? How is it? I think he should be lucky working with me. Are Let's you? put it that way. షూటింగ్ లో కూడా ఇట్లానే నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే అసలు. ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి టార్చర్ పెట్టిందని ప్రౌడ్ గా చెప్తున్నాడు. You should say that I torture, so that everybody is. అంటే లైక్ నన్ను చాలా ఏడ్పిస్తుంది బేసిక్ గా. టార్చర్ అంటే నాట్ సీరియస్ టార్చర్, బట్ పుల్లింగ్ మై లెగ్ ఆల్ ద టైం. సో నేను కామ్ గా ఉంటా అని చెప్పేసి చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అమ్మాయి. మీరు కామ్ గా ఉంటారా అండి? మీరు కామ్ బిఫోర్ ది స్టార్మ్ అండ్ స్టార్మ్. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. బట్ హౌ వాజ్ ఇట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఫర్ యూ? సో బిగ్ బాస్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే లైక్ నాకు ఫిల్మ్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి ఇట్ టుక్ మీ టు ది ఆడియన్స్ యాక్చువల్లీ. నేను బిగ్ బాస్కి ముందు ఎవరికి తెలియదు కదా. సో నా బాడీ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ లేదు. సో అది మంచిగా కొంచెం ఆడియన్స్కి చేరువ చేసింది నన్ను. సో హ్యాపీ. అండ్ బిగ్ బాస్ తర్వాత ఇట్స్ లైక్ మై రీలాంచ్. ఇది నా డెబ్యూ ఫిల్మే అనుకోవాలి యాక్చువల్గా. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ బికాస్ ఐ థింక్ సమ్ వైబ్స్ ఆర్ కమింగ్. ట్రైలర్ ఇస్ వెరీ గుడ్, సాంగ్స్ ఆర్ వెరీ గుడ్, మంచి వ్యూస్ కూడా వచ్చాయి కదా యూట్యూబ్లో. బట్ ఈ అమ్మాయిలు ఇద్దరు ఏంటనేదే నాకు తెలుసుకోవాలన్నది. బికాస్ టైటిల్కి ట్రైలర్కి సంబంధం లేదు. అండ్ లార్డ్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ అనుకుంటా. ఫ్యామిలీ డ్రామా ఉంది. సో పోసాని గారు ఫాదర్ అండ్ అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు కూడా లైక్ చాలా పివోటల్. అంటే వాడి లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ జరిగినాయి అన్నది క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ యాక్చువల్లీ. సోలో బాయ్ అంటే లైక్ వీడి క్యారెక్టర్ లైక్ 17 year old నుంచి 30 year old వరకు ఒక 2 hours లో 13 years ఆఫ్ లైఫ్ స్పాన్ చూపిస్తున్నాము. సో దాంట్లో వీడి లైఫ్లో ఏ పార్ట్ ప్లే చేసిండు, వాడి లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, దాని తర్వాత వాడేలా చేంజ్ అయ్యిండు వీళ్ళ వల్ల. సో ప్రాపర్గా ఆ స్టేజ్లో ఉన్న అబ్బాయిలందరూ కనెక్ట్ అవుతారేమో. అవును. బట్ దెర్ ఈస్ అ పెయిన్, లైక్ అ హిడెన్ పెయిన్ ఇన్ దిస్ క్యారెక్టర్ విచ్ వీ ఫీల్. బట్ డూ యూ థింక్ సోలో బాయ్స్ అందరికీ ఆ పెయిన్ ఉంటుంది? అంటే పెయిన్ ఎప్పుడు ఎక్కువ సోలో బాయ్స్కి అమ్మాయిల వల్లనే పెయిన్. You have to talk something. Is it only because of girls? saying solo boys get pain from. वजह से ही pain होता है बोल के.
Not really. Not really. Sometimes Specifically maybe, not, but not in all the cases. not in all the cases, and definitely not in our movie, I feel. That's not the case. He has like 2 female leads. What does he want? Like, what pain is he talking? He shouldn't be talking about any pain. in Pain, life. right? అంటే That, ఒక్కళ్ళతో ఉంటేనే పెయిన్, ఇద్దరు ఇంకెంత పెయిన్ ఇస్తారో మీరు ఎందుకుంటారండి ఎందుకుంటారు అనేదే కదా మా క్వశ్చన్. ఉండకండి, ఉంటానంటారు, ఉండనంటారు, యాక్టర్ అంటారు, డాక్టర్ అంటారు, ఫుల్ కన్ఫ్యూజన్. బట్ గౌతమ్ కోసం సినిమాకి వెళ్ళకపోయినా ఖచ్చితంగా నాకు శ్వేత కోసం అయితే వెళ్ళాలని ఉంది. బికాస్ ఐ వాంట్ టు సీ విచ్ క్యారెక్టర్ షీ ప్లేడ్. ఇట్స్ లైక్ షీ ఈస్ జస్ట్ గివింగ్ లాట్ ఆఫ్ ఏమంటారు కుతూహలం, క్యూరియాసిటీ. Curiosity, yeah. సో బికాజ్ మీ ఇద్దరిని చూస్తుంటే అండర్స్టాండింగ్గా చాలా రోజులు కలిసి పనిచేసిన గుడ్ ఫ్రెండ్స్ లాగా కాదు, మొత్తం దాన్ని ఏమంటారు సమ్ కోల్డ్ వార్ ఏదో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. టామ్ అండ్ జెర్రీ. నైస్. వాట్ అబౌట్ ద అదర్ హీరోయిన్? సో రమ్య క్యారెక్టర్ కూడా లైక్ చాలా లైక్ యూనిక్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అంటే యూజువల్లీ మూవీస్లో చాలా రొమాన్స్ని కానీ లవ్ని కానీ ఓవర్ రొమాంటిసైజ్ చేసి ప్రేమ అంటే అది, ప్రేమ అంటే ఇది, ప్రేమ కోసం ఏదైనా చేసేస్తాం అన్ని ఒక కైండ్ ఆఫ్ మన లైక్ ఇండియన్ ఫిల్మ్స్లో చూపిస్తారు కదా, అట్లా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ అంటే జెన్జీ జనరేషన్లో లవ్ అండ్ ఎంత ప్రాక్టికల్గా ఉంటారు మనుషులు. దెన్ లవ్ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తుందో లవ్ ఎట్లా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటుంది. తన క్యారెక్టర్ వెరీ లైక్ వాడి లైఫ్ మొత్తాన్ని, అంటే అప్పటి వరకు వాడి లైఫ్ ఒకలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వాడి లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో వెరీ పివోటల్ రోల్. మీకు ఎలా ఇంత నాలెడ్జ్ లవ్ గురించి? మళ్ళీ సోలో బాయ్ అంటారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది లైఫ్ లో. ఈ వయసుకు వచ్చినామంటే ఇంకా ఎన్నెన్నో చూసి బట్ స్టిల్ సోలో బాయ్ గా ఉండి వచ్చారా? చూసి ఎన్నెన్నో చేసి ఇక్కడ వరకు ఎన్నెన్నో చూసి నైస్. ప్రేమ ఐ మీన్. ఓకే. సో బట్ లవ్ ఎవర్ హ్యాపెన్ టు యూ యాక్చువల్లీ? యా ఇట్ హ్యాపెన్ టు యూ. సో ఐఎమ్ షూర్ పెయిన్ కూడా ఇట్ హ్యాపెన్ టు యూ. డెఫినెట్లీ. సో అది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కనీసం అట్లీస్ట్ వన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ అండ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ బ్రేకప్ ఇచ్చిన స్టోరీ అయితే ఉంటుంది. సో నన్ను యాక్టర్గా టర్న్ చేయడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. వావ్. సో వాట్ అబౌట్ యూ? హౌ ఇస్ యువర్ జర్నీ? లైక్ హౌ ఆర్ యూ ఫీలింగ్ వర్కింగ్ ఇన్ Telugu film industry? Wonderful. The experience has been wonderful. Everybody here, they're very warm and welcoming. I think I've had a very good experience. Except him. Yeah, you can say that. No, I'm just joking. He's very smart. He's very smart, but he acts very innocent. He acts very innocent. And I can see that because... Yes. Oh no, again is the fans of his... I'm not innocent. He looks You innocent. act innocent. We are not saying you're innocent. అది నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నా ఫేస్ వల్ల అట్లా అనిపిస్తుంది. అసలు కాదు. You know what? He has that papam face. Behind that, he has that full devil ideas and things to do. అమ్మాయిలు ఈ లైన్ boy. I want to agree with it because we stayed in Big Boss house, right? So that's a different story there. So he would act like very nice. నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏమన్నా అంటే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఫినాలే దాకా వెళ్ళిపోయినావు. ట్రాఫీ జస్ట్ అలా మిస్ అయింది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ద జర్నీ ఆఫ్ యూ. సో లెట్స్ టాక్ అబౌట్ మూవీ మోర్ నౌ. సో నాకు పాటలు చాలా నచ్చాయి. కెన్ యూ టెల్ లైక్ జస్ట్ 1 or 2 lines అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్? సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జుడా శాండియన్. నా ఫస్ట్ ఫిల్మ్ కి కూడా వర్క్ చేసిండు అతనే. ఓకే. సో లైక్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, బట్ తెలుగులో ఫ్యూ ఫిల్మ్స్ చేశాడు, కన్నడలో చాలా వర్క్ చేశాడు. సో లైక్ నా ఫస్ట్ ఫిల్మ్లో కూడా సాంగ్స్ బాగుంటాయి. అప్పుడు నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ మంది జనాలకు తెలియక రీచ్ అవ్వలేదు అది, కానీ సో ఒక సాంగ్ మాత్రం సిడ్ శ్రీరామ్ అయ్యో సాంగ్ అప్పుడు రీచ్ అయింది చాలా బాగా అప్పుడు కూడా. ఓకే. సో ఈ ఫిలింకి నేను పర్టికులర్గా లైక్ అనుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంకి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నప్పుడు సో ఈయనను చూపించిన. సో విత్ ద బడ్జెట్ వీఆర్ లైక్ అలొకేటింగ్ అండ్ మనకి అంత క్వాలిటీ అవుట్పుట్ రావాలి అట్లా అంటే ఈజ్ లైక్ మై ఫ్రెండ్ కాబట్టి హీ సెడ్ హీ విల్ డూ ఇట్ అనమాట. సో అంటే యూజువల్లీ కన్నడలో 4-5 times ఎక్కువ చార్జ్ చేస్తాడు దీనికంటే. కానీ కన్నడిగా. సో హీజ్ మలయాళీ కన్నడిగా హాఫ్ అన్ని తెలుగు ఆల్ మిక్స్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. సో అంత సౌత్ ఇండియన్ టేస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అతనికి. సో సినిమా మొత్తంలో డైరెక్టర్ చెప్పిన మాట విన్నారా లేకపోతే మీరు మీ
అశ్వత్థామ 2.0 3.0 థాట్స్ అన్ని స్క్రిప్ట్ మీద పెట్టి హడావిడి ఏమన్నా చేశారా? లేదు లేదు, నేనేం హడావిడ్ చేయలేదు, వాళ్ళే హడావిడ్ చేసిండ్రు. యాక్చువల్లీ నేను యాక్ట్ చేసిన అంతే దాన్ని. అంతే, అంత సైలెంట్ గా? సైలెంట్ కాదు, అంటే లైక్ we had fun, we had a lot of fun shooting. And where did you shoot, like in only Hyderabad or other places? ఎందుకంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ స్టోరీ కదా, సో జస్ట్ అవే టచ్ చేసినాం అనమాట. ఎక్కడో మళ్ళీ మనము సినిమాలో ఇట్లా అంటే ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అమ్మాయి ఉన్నారు, సడన్ గా కట్ చేస్తే వాళ్ళు ఎక్కడో కాశ్మీర్లోనో స్విట్జర్లాండ్లోనో ఓపెన్ చేస్తారు. సో అట్లాంటివి అప్పట్లో చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఫిల్మ్స్కి మెయిన్లీ కొంచెం ఒక కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు, కొంచెం రియలిస్టిక్ డ్రామా లాగా చేస్తున్నప్పుడు అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే టాప్ 3 మిడిల్ క్లాస్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఆల్ ది మిడిల్ క్లాస్ పీపుల్ కనెక్ట్ అంటే వాట్ విల్ యూ సే? బికాస్ అకార్డింగ్ టు మీ మిడిల్ క్లాస్ లైఫ్ ఈజ్ వెరీ ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్, ఎవ్రీడే ఛాలెంజింగ్ లైఫ్. సో అది సార్టెడ్ ఎప్పుడు ఉండదు కదా, సమ్వేర్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చిన్నవైనా అయి ఉండొచ్చు, లైక్ డీజిల్, పెట్రోల్, పాకెట్ మనీ, ఎనీథింగ్ స్టార్ట్స్ విత్. సో అట్లా వాట్ ఈస్ యువర్ మిడిల్ క్లాస్ థింగ్ వేర్ యూ రిమైండ్ లైక్ ఓకే నేను మిడిల్ క్లాస్ అనేది ఏది గుర్తు చేస్తుంది? నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు జీన్స్ ఏదైనా జీన్స్ ఆల్మోస్ట్ సేమ్ కలర్లో ఉంటుంది. సో నేను ఓన్లీ షర్ట్స్ కొనేటోని, షర్ట్స్ టీ షర్ట్స్ కొనేటోని, జీన్స్ 2-3 ఉండే అనమాట నా దగ్గర. సో డైలీ ఇంకా అదే జీన్స్ దెన్ అదే వేసుకుంటాము, పైన ఓన్లీ టాప్ మారుస్తుంటా. మన అశ్వత్థామ 2.0 దండ మీద ఒక చొక్కా, బీరువాలో ఒక చొక్కా పెట్టుకుని బతికాడంటే వావ్. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు అందరికి కనెక్ట్ అయ్యేదంటే పేస్ట్ అయిపోయినా పిసికి ఓకే, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఐఎమ్ షూర్ ఆ గిన్నెల్లో నుంచి మొత్తం అన్ని తీసి అయిపోయిన తర్వాత కూడా గోకి దాన్ని లైక్ కిచెన్లో నేను చాలాసార్లు కనెక్ట్ అవుతాను మిడిల్ క్లాస్ దానికి, బికాజ్ వీ విల్ నాట్ వేస్ట్ ఎనీథింగ్. అండ్ మెయిట్స్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయా ఇంకా ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఏంటంటే చాలా మా మమ్మీకి ఫుడ్ వేస్టేజ్ కానీ మనీ వేస్టేజ్ కానీ ఏది నచ్చదు అనమాట. సూపర్, ఎందుకంటే చాలా లైక్ షీ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ ఆల్ ట్రబుల్ వల్ల అట్లా. సో ఆ మైండ్ సెట్ ఇంకా ఉంటుంది కదా. సో మా మమ్మీ ఎగ్జాక్ట్గా ఇంత లైక్ కర్రీ వండుతుంది అనుకోండి, నేను చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో కర్రీ వండితే ఇంతే కర్రీ ఇట్లా రైస్ అది వండేది. నేనేంటంటే రైస్ అది తింటూ, నేను నార్మల్ పీపుల్ తినేంత తినను కర్రీ, నేను 3 times 4 times ఎక్కువ తింటా కర్రీ. రైస్ ఇంత ఉంటే కర్రీ కూడా ఇంత ఉండాలి నాకు. సో నేను ఎప్పుడు మా మమ్మీతో గొడవ పడేటోని, ఎప్పుడు ఇంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అందరు తినేంత మా అన్నయ్యకి డాడీకి సరిపోయేది, నాకు సరిపోకపోయేది అనమాట. సో నేను గొడవ పడేటోని. అప్పటి నుంచి నా కోసం లైక్ 2-3 చేసేంత ఎక్స్ట్రా చేస్తుంది అనమాట కర్రీ. ఈయన బిగ్ బాస్ హౌస్లో వచ్చిన ఫ్రూట్స్ అన్నీ తినేసి అక్కడున్న సరుకులు అన్నీ తినేసి మా అందరికీ బీపీ వచ్చేసేది, ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువ, ఇంతమందికి వండాలి, అక్కడ మళ్ళీ టైమర్ ఒకటి. నో, ఐ డోంట్ కేర్. ఈయన వర్కౌట్ చేసి వచ్చి పీనట్ బటర్, బ్రెడ్, ఎగ్స్, ఎక్కడున్నా రాజారా వీడు అంటారు కదా, దట్ రాజు ఇస్ దిస్ రాజు ఓన్లీ. సో అందరూ అడిగే క్వశ్చనే, ఎందుకు చూడాలి, లైక్ మేము ఎందుకు ఈ సినిమా చూడాలి? సో సోలో బాయ్ అనే ఫిల్మ్ వచ్చేసి అంటే తెలుగులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో ఒకటే ఫిల్మ్లో మీరు ఫోర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ చూస్తారనమాట. అంటే నేను చెప్పినట్టు ఐఎమ్ ప్లేయింగ్ 17-year-old, దెన్ 21, 22, 25, దెన్ అంటిల్ 30. అంటే నాకంటే చాలా చిన్న ఏజ్ ప్లే చేస్తున్నా, నాకు హెడ్ ఉన్న ఏజ్ కూడా ప్లే చేస్తున్నా. సంథింగ్ లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అంటే ఒక బయోపిక్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది సినిమాది. సూపర్, ఓకే. సో ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి తెలుగులో. అండ్ ఒక కనెక్షన్ వస్తుంది అనమాట, ఎందుకంటే మనం కూడా లైఫ్లో చాలా ఫేజెస్ చూసి ఇక్కడ వరకు వస్తాం కాబట్టి దీంట్లో అట్లా ఆ ప్రోగ్రెషన్, ఆ స్టోరీ అదంతా లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ విల్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ నాస్టాల్జియా, కనెక్షన్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ మూవీ లైక్ మ్యూజిక్ కానీ టెక్నికల్లీ లైక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ మూవీ ఇది. ఎందుకంటే లైక్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ వర్క్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, లైక్ ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్, అండ్ లైక్ నాగార్జున సార్ ఫిల్మ్స్కి చేసే సౌండ్ డిజైనర్. సో లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఫోన్లో చూస్తేనో లేకపోతే టీవీలో చూస్తేనో ఆ ఫీల్ రాదు ఈ ఫిల్మ్తోని. ద కైండ్ ఆఫ్ అండ్ లవ్ స్టోరీలో కూడా ఒక మంచి బ్రీజీ మ్యూజిక్ అండ్ ఆ పార్ట్స్లో మంచి బ్రీజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో ఆ థియేటర్లో ఆ డాల్బీ అట్మాస్లో అది వింటుంటే చూస్తుంటే అప్పుడు యూ విల్ ఫీల్ దట్ లవ్ అండ్ యూ విల్ ఫీల్ దట్ పెయిన్ అండ్ యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. వావ్. సో ప్లీజ్ వాచ్ సోలో బాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ July 4th. ఐ థింక్ సినిమా గురించి కొంచెం మాట్లాడాం కాబట్టి పర్సనల్గా ఫన్నీగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దాం. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఫస్ట్ క్వశ్చన్, యూ హ్యావ్
అంటే నిజం చెప్పాలి. డూ యూ హ్యావ్ యర్ ఫోన్ విత్ యూ? Mm. ఓకే. సో వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ గూగుల్డ్ రీసెంట్లీ? వాట్స్ యర్ లాస్ట్ గూగుల్ సెర్చ్ I check distance టు దిస్ from ప్లేస్? here to my hotel. I want to go back and sleep. ఓకే. అండ్ యూ? ఎవరన్నా నేను కాంట్రవర్సీ అమ్మాయి గురించి? హరితేజ సారీ పిక్స్. హరితేజ శారీ పిక్స్ ఇట్ సీమ్స్. ఎందుకు దానికి? జస్ట్ కిడింగ్. Just- ఓకే, ఐ డోంట్ రిమెంబర్, ఐ విల్ చెక్ వన్స్. How to read హరితేజ 4th శారీ July పిక్స్ very వాజ్ soon. బెటర్. హరితేజ శారీ పిక్స్ వర్ బెటర్. సో Sorry, what? he don't want to show. He don't want to show, I guess. I was seeing. గూగుల్ సర్చ్ అంత అదేముండదు. యాక్చువల్లీ చాట్ జీపీటీ ఓపెన్ Oh చేసిన. shit. వాట్ షిట్, వాట్ ఈస్ దిస్? What is it? నథింగ్ ఈజ్ Okay. చూడు, అంటే లైక్ చాట్ జీపీటీలో నేను ఈ మధ్య ఏం చేస్తున్నా తెలుసా, వర్కౌట్ ప్లాన్స్ అన్ని చాట్ జీపీటీకి అడుగుతున్నా. సో ఐ నీడ్ సమ్ అడ్వాన్స్డ్ వర్కౌట్ ప్లాన్స్ అవన్నీ, వాడికి నా స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పి నాకు నార్మల్వి బోర్ కొడుతుంది ఈ అంటే వాడు మంచి ఇస్తున్నారు. అసలు మనుషులతో ఎందుకు ఎక్కువ మాట్లాడకుండా ఇట్లా పరికరాలతో మాట్లాడుతుంటారు మీరు? మొత్తం పడుకున్నాక కెమెరాలతో, ఇక్కడేమో ఇక్కడ చాట్ జీపీటీలతో. టెక్నాలజీ బాగా. పంచుకోవడానికి ఇంకా ఎవరో ఒకరు లేనప్పుడు టెక్నాలజీతో పంచు. ఎవరు ఒకరేంటండి, ఇద్దరు ఉన్నారు కదండి పోస్టర్లో. మళ్ళీ ఒక్కరు కూడా లేరు. ఇఫ్ నాట్ యాక్టర్ దెన్ వాట్? డాక్టర్? నో నో, ఇఫ్ నాట్ యాక్టర్, డైరెక్టర్. డైరెక్టర్? Just turn this side and give an expression. We are missing that expression. She actually gave a beautiful expression. అంటే నిద్రలోంచి ఒక్క నిమిషం లేచి మళ్ళీ పండుకుంది. సో యా, ఇఫ్ నాట్ He యాక్టర్. is directed art director in the movie. That is why that excited. That's what I asked. That's why I asked. Did you really listen to your director and did the film, or you used your own thoughts and things to correct it every time? If in our movie anybody whom we can call Mahapurush would be our director. Oh, it would be your director. And what? Mahapurush. And what am I? because- What am I? You are Adipurush. He would silently listen to Gotham. Atla tune. He will. You know what? He'll tune people like But that. Yeah. why are you not listening? You cannot Because tune I us. am not tuned into you. Tuned into what? Tune into To your. you, Baba. No. Then what are you tuned into? That we are not going to tell. Krishna Bhakti. Wow. Hare Ram, Hare Krishna. Okay, then what? If not actor, what do you want to become? I'm already an entrepreneur, so Oh, yeah, wow. I run business Which in is good. Pune. Yeah, so yeah. This is good or that is good? This is my passion. That is like I have to make money, and I love doing business as well. So yeah. Nice. And most used emoji at all. Most you? I don't think you use emoji at all. He might be sending this to all the girls on Instagram. No. Instagram. I don't Tadang. think so. అరే, నా మీద ఇట్లా నిందలేస్తున్నారు. ask me. చెప్తున్నా నేను లేదని. దాన్నే కార్నర్ చేసి దాన్నే హైలైట్ చేస్తున్నారు మీరు. అసలు లేదా? I read your chats, no, with so many girls the other day. Where? The other day. No, you didn't read anything. See, we are not supposed to say in the camera. Okay, sorry. No, sorry. you can Yes, say. main You can layer tell to me. You don't have to tell that to Okay, camera. You can say okay, to me. Okay. Sorry, okay. Sorry. It's Yeah, okay. yeah. ఏం ఎమోజీ వాడుతుంటారా? We will not cut that part. Sorry, but. Smiling emoji. స్మైలింగ్. ఎందుకంటే ఆ స్మైల్ తోనే కదా అందరినీ ముంచేసి పడేసి ట్రాప్ లోకి లాగేసి ఇన్నసెంట్ ఫీలింగ్ Trap-ఆ? ఇచ్చేసి. ట్రాప్ అంటే యు ట్యూన్ పీపుల్ విత్ దట్ స్మైల్, విచ్ పీపుల్ No, థింక్ with not smile alone, with his eyes also. He'll be like, oh, really? దట్ పప్పి Yeah, puppy face he'll make. శ్రీదేవి, నువ్వు కూడానా? ఇదే ఇలా శ్రీదేవి రామకృష్ణ భానుప్రియ అని చెప్పి అసలు వాట్ శ్రీదేవి, హీ యూస్ టు కాల్ శ్రీదేవి ఓన్లీ. బట్ ఓకే, వాట్స్ యువర్ గిల్టీ ప్లెజర్? లైక్ ఇట్ కుడ్ బి షో, మూవీ, ఎనీ హాబీ, ఎనీథింగ్. ఆనెస్ట్గా. Guilty pleasure. I don't know. I think I'm very well disciplined. ఓ వావ్. I don't know. If I do anything that's not productive or something that's not good for my body, I am on denial.
I don't know. I don't think I have anything గిల్టీ as ప్లెజర్ such. కుచ్ బి ఐస్ క్రీమ్ అండ్ Naini, I don't eat sweets only. No ice cream, nothing. No guilty pleasure, I think. But yeah, I love eating chaat, pani puri. That's something. Why? But I don't feel guilty after eating Even that. I don't so feel guilty after eating. when I eat Indian food, no, and especially South Indian food, I don't feel guilty. గిల్టీ ప్లెజర్ When I eat టార్చరింగ్ గౌతమ్ pizza, కృష్ణ pasta, టార్చరింగ్ గౌతమ్ That's not at the all. pleasure. That is the That's a pleasure. proper pleasure. That is Not not a When I devoted. eat pizza, bread, pasta, that is guilty pleasure. Like for me, I'm like, oh shit, kha to liya ab, fat. Oh, okay. It's about food. Yeah. Okay. Meeru? నా గిల్టీ ప్లెజర్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఫుడ్ Food? When? Food, seriously? అంటే ఇప్పుడు తినట్లేదు కానీ Don't lie, tell the truth. లేదురా ఇంకేదో ఉంది. Something else Not is there. being honest, guilty Something pleasure. else is there. Tell that no. That. What You're that? guilty that. వాట్ ప్లెజర్ గాట్ గిల్టీ What is that? no pleasure. You can say. Tell no. You want On me to behalf tell? of him. యా వాట్ టెల్ He will tell. Tell. ఏ లేదు ఐస్ క్రీమ్స్ So boring. He wants to hide something. I can. Yeah, yeah. I can though evidently see it. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉంది అంటే నేను ఇది అడుగుదాం అనుకుని కూడా ఎందుకో అడగలేదు. ఇప్పుడు అంతమంది ఉంటే వై డిడ్ యూ చూస్ మీ టు గివ్ అ ఎవిక్షన్ షీల్డ్? బికాస్ ఇట్స్ అ ప్యూర్ ఆనెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకు? బికాస్ మాకు మన ఇద్దరికి బయట పరిచయం కూడా లేదు. ఎందుకు గౌతమ్? Why? Why? Answer. అంటే వాట్ ఈస్ ద గేమ్ ప్లాన్? ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన వాళ్ళు 2 వారాలకు Mastermind, వెళ్ళిపోతారు ఏమన్నా గౌతమ్ ప్లాన్ కృష్ణ. ఉందా? లేదు లేదు అంటే అప్పుడే ముందు వీకే అందరు వచ్చి హరితేజలో ఫైర్ చూపించాలి హరితేజలో ఫైర్ చూపించాలి అని అందరూ అడిగి మీరు వచ్చి మంటిచ్చారా అండి ఫైర్ ని? అగ్గిపెట్టి తెచ్చి అది మంటలాగే ఉంది. తగలబెట్టండి సార్, ఏ నిరంజన్ గారు. ముహూర్తంలో ఇచ్చాడో ఆ ముహూర్తం నుంచి. బట్ హిస్ ఇంటెన్షన్ వాజ్ రైట్ బట్ ఇట్ డింట్ గో రైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. రెండుసార్లు ఇచ్చిన ఒకసారి కూడా కాదు